నెక్స్ట్ పార్టిసిపెంట్ సోహం అకాడమీ స్కూల్ టీచర్ మధుమిత గారు. వీరు ఎంచుకున్న అంశం సైన్స్ ఆఫ్ సస్టైనబుల్ లివింగ్ ఫ్రమ్ రామాయణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. अभिराम गुणाकर दाशरथे जगदेकदनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे. సభా సరస్వతికి నమస్కారం. నా అంశం సుస్థిర జీవితం. మనకందరికీ తెలుసు, మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ మానవ సేవ అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రకృతితో పాటు ప్రపంచంలో ఉన్న ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రాణిని కూడా గౌరవించినట్లయితే, ప్రేమించినట్లయితే, సేవ చేసినట్లయితే ఆ పరమాత్మునికి మనం సేవ చేసినట్లే అనేది దీని అర్థం. అయితే ఈ మానవ సేవే మాధవ సేవ అన్న లక్షణాన్ని అదే లక్ష్యంగా పెట్టుకొని తన జీవనమే ఒక సందేశంగా ప్రతి సమస్త మానవాళికి కూడా అందించిన వారే ఆ శ్రీరామచంద్ర ప్రభువులు. అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుల వారు రామాయణంలో ఎన్నో రకాలుగా ప్రతి ప్రాణిపై ఏ విధంగా ఎలా చూపించారని గనక, జాలిని హితాన్ని ఎలా చేశారని గనక మనం చూస్తే, సర్వభూతేషు హితః. ఇక్కడ సర్వ అంటే అన్ని రకాలైన, భూతేషు అంటే పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలపైన ఆధారపడి జీవించే ప్రతి ప్రాణి ఏదైనా కూడా భూతాల కిందికి వస్తుందన్నమాట. భూతేషు హితః. హితః అంటే మంచి. మంచి చూడండి, ఇప్పుడు మంచి అనేది మనకి ప్రియమైనది కావచ్చు, అప్రియమైనది కావచ్చు. అంటే మనకి మంచి హితాన్ని చేసేది ఉంటే అది మంచి. సర్వభూతేషు హితః అంటే ప్రతి ప్రాణికి కూడా మేలు చేసే లక్షణాన్ని కలిగి ఉన్నవారు. ఎవరు? మన రామచంద్రుడి గురించి ఇక్కడ చెప్తున్నాం. ముందుగా దేవతలు కూడా రామచంద్రుని, విష్ణుమూర్తి అవతారంలో రామచంద్రుని అడిగారనమాట. విష్ణుమూర్తిని అడిగారు, మా కోసం రావణాసురుడు పెట్టే కష్టాలు మేము భరించలేకపోతున్నాము, ఏదైనా ఉపాయం ఆలోచించమని. అంటే రాముడికి, విష్ణుమూర్తికి తెలుసు రామావతారం అంటే ఒక మానవ అవతారంలో ఎన్ని కష్టాలు భరించాలి. అయినా కూడా దేవతలందరి కోసం ఆయన అభయం ఇచ్చి రామావతారాన్ని తీసుకున్నారు. అవును కదా? ఇంకా తర్వాత మానవుల విషయానికి వస్తే ఇప్పటివరకు అందరూ చెప్పారు రామరాజ్యం అంటే ఇంకా చరిత్రలో నిలిచిపోయింది. రామరాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేవారు, ప్రజలకు ఏ విధమైన కష్టాలు లేకుండా బ్రతికారు. ఎందుకు బ్రతికారు? రాముడు ప్రజలను పరిపాలించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ రాముడు ప్రజలను కన్న బిడ్డల వల్లే పరిపాలించాడు. తల్లి తానే, తండ్రి తానే. అంటే ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డలకి సంతోషాన్ని, దుఃఖంలో ఉన్నప్పుడు ఏ విధంగా బాధపడుతుందో, తండ్రి ఏ విధంగానైతే తన పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎంత సంతోషాన్ని అనుభవిస్తారో ఆ విధంగా రామచంద్రుల వారు తమ బిడ్డలని కన్న తండ్రి వలె, తల్లి తండ్రి వలె పరిపాలించారనమాట. అంటే వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఉన్నారనమాట. అందుకే అది రామరాజ్యంగా నిలిచిపోయింది. ఇంకా తరువాత వానరులు అంటే రాముడు సీతాన్వేషలో బయలుదేరినప్పుడు వానరులు కలిశారు, అది తర్వాత విషయం.
కానీ రాముడు వాళ్ళను వీరు వానరులు కదా, వీరు నాకేం చేస్తారు అట్లా ఎప్పటికీ అనుకోలేదు. వానరుల రాజైన సుగ్రీవుడిని రాజుని చేశాడు. ఆ తర్వాత రాజు అయినాక సుగ్రీవుడు ప్రియమిత్రుడని చెప్పుకున్నాడు. వానర రాజు సుగ్రీవుడు రాముడి యొక్క ప్రియమిత్రుడు. ఇక వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రాముడి యొక్క ప్రియ భక్తుడు. అంటే వానరుల విషయంలో ఎంత ప్రేమను ఔదార్యాన్ని చూపించాడో మనకు తెలుస్తుంది. ఇంకా తర్వాత రాక్షసులు. ఇక్కడ రాక్షసులు అంటే రామాయణంలో ముఖ్యంగా గుర్తుకొచ్చేది రావణాసురుడు. రావణాసురుడికి మంచి ఏం చేశాడు రాముడు? రావణాసురుణ్ణి చంపాడు కాదు, రావణాసురుణ్ణి చంపింది ధర్మరక్షణ కోసం చంపాడు. కానీ ఆయనకి తర్వాత ఉత్తమగతులు కలగడానికి విభీషణుడు ఆయన మరణించిన తర్వాత ఎటువంటి కార్యాలు ఆయనకి చేయ అన్నాడనమాట. అయినా కూడా విభీషణుణ్ణి ఒప్పించి రాముడే స్వయంగా విభీషణుణ్ణి పిలిపించి ఆయనకి ఈ విధంగా చేయాలి, చేసే బాధ్యత మీది కాబట్టి చేయాలి అని పిలిపించి మరి విభీషణుడితో ఒప్పించి రావణుడికి కూడా ఉత్తమ గతులను కల్పించాడు. రావణాసురుడు ఎన్ని కష్టాలు, తన భార్య అయిన సీతకి అంత కష్టాలను పెట్టాడు. తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి మూర్ఛిల్లా చేశాడు. ఎన్ని కష్టాలకు గురి అయినా కూడా రావణుణ్ణి చివరికి ఉత్తమగతి పొందేలాగా రాముడు ఇక్కడ చేస్తున్నాడు. అంటే రాక్షసుల విషయంలో కూడా ఆయన మంచినే చేశాడనమాట. ఇంకా తరువాత జంతువుల విషయానికి వస్తే రామరాజ్యంలో రాముడికి ఒక ప్రియమైన ఏనుగు ఉండేదంట. దాని పేరు శత్రుంజయం. ఆ శత్రుంజయం అనే ఏనుగు కేవలం రాముడి స్పర్శ మాత్రంతో తన ఆకలిని తీర్చుకునేదంట. స్పర్శ మాత్రంతో ఆకలి అని అంటే రాముడు తన దగ్గరికి వస్తే, రాముడిని చూస్తే దానికి అంత పవర్, ఎనర్జీ అన్నమాట. అటువంటి ఏనుగు అంటే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడంట ఆ ఏనుగు అనేది ఒక ఎలుకలాగా మారిపోయింది. అంటే అంత పెద్ద పర్వతం లాంటి ఏనుగు కూడా రాముడిని చూడలేక ఆ విధంగా మారిపోయింది అని వాల్మీకి గారు మనకి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. అదేవిధంగా రాముడి రథానికి కట్టిన గుర్రాలు, రాముడికి వనవాసం సమయంలో దింపడానికి వెళ్తారు కదా, అప్పుడు సుమంతుడితో పాటు రథానికి కట్టిన గుర్రాలు రాముడిని దింపడానికి వెళ్ళినప్పుడు అయోధ్యకి తిరిగి రావడానికి, అంటే రాముడిని దింపి తిరిగి వచ్చే సమయంలో గుర్రాలు రాముడు లేని అయోధ్యకి రావడానికి కూడా తిరస్కరించాయంట. అంతేకాకుండా సుగ్రీవుడు చెప్పాడంట దశరథుడితో, తిరిగి వచ్చిన తర్వాత ఆ గుర్రాల యొక్క కళ్ళలో నుంచి వేడి కన్నీరు కారుస్తున్నాయి అవి అన్న విషయాన్ని కూడా మేము గమనించాము అని బాధని వ్యక్తం చేశాయంట. అంటే ఆ గుర్రాల పైన కూడా రాముడు అంత జాలిని, ప్రేమని చూపించేవాడు కాబట్టి ఆ గుర్రాలకి కూడా రాముడి పట్ల అంత భక్తి, ప్రేమ అనేవి ఉన్నాయన్నమాట. ఇక ఉడత సాయం ఇప్పటివరకు చాలా మంది చెప్పారు. చిన్న ప్రాణి, అది కూడా తన వంతు సహాయాన్ని సీతాన్వేషణలో రాముడికి తన వంతు సహాయాన్ని ఏ విధంగానైనా నేను రాముడికి సహాయపడాలి అన్న దాంట్లో ఎంత వీలైతే అంత వారధి నిర్మాణంలో తన వంతు కృషిని చేసింది ఉడత. అంటే ఇంత చిన్న ప్రాణికి కూడా రాముడి పట్ల అంత ప్రేమ. తర్వాత జటాయువు పక్షులకి రాజు, అది పెద్ద పక్షి. ఏం చేసింది? రావణాసురుడు సీతని తీసుకెళ్లేటప్పుడు చూసి తనకి తెలుసు తన ఎదురుగా ఉన్న వ్యక్తి పెద్ద రావణాసురుడు, పెద్ద శక్తి గలవాడు, నేను తనతో ఎదుర్కోలేను, నా శక్తి అతనికి సరిపోదు అని ఆలోచించి వెంటనే యుద్ధం మానుకోలేదు. తన వంతు కృషిగా ఎందుకు చేసింది? తన వంతు కృషిని కేవలం రాముడి మీద ప్రేమతో, రాముడి మీద ఉన్న భక్తితో తన వంతు కృషిగా ఎంత వీలైతే అంత సీతమ్మను కాపాడాలి అన్న దాంట్లో రావణాసురుడితో విపరీతంగా పోరాడి అసలు ఎటువంటి కష్టాలను అనుభవించిందో మనకి మాటల్లో చెప్పలేమన్నమాట. జటాయుకి ఎన్ని గాయాలు, మరణించే సమయానికి కూడా రావణాసురుడు దాన్ని గాయపరిచి వెళ్ళిపోయారు. కానీ
రాముడికి సీతమ్మ జాడ చెప్పడం కోసం తన ఊపిరిని ఇంకా నిలుపుకొని, రాముడు వచ్చే వరకు తన ఊపిరిని నిలుపుకొని సీతమ్మ జాడను రాముడికి చెప్పి మరి రాముడి చేతుల్లో కన్నుమూసింది. మరి రాముడు పక్షే కదా అని దాన్ని అట్లా వదిలేయలేదు. దానికి జటాయువుకి కూడా అంత్యక్రియలు ఉత్తమగతులు కావాలి అని చివరి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జటాయువుకి కూడా మోక్షాన్ని కలిగించాడు. అంటే ప్రతి ఒక్క ఇప్పుడు చూసినట్టు మనము మానవులకి, రాక్షసులకి, వానరులకి, జంతువులకి, ప్రతి ప్రాణి పట్ల కూడా రాముడు ఎంతో దయతో ఉన్నాడు. ప్రాణులే కాదు, ప్రకృతి కూడా. ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం ఏదైనా కూడా. రాముడు అయోధ్య నుండి వనవాసాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంతో బాధాకరంగా వివరించాడు వాల్మీకి గారు రామాయణంలో. అంటే అక్కడ నదుల పరిస్థితి గురించి కానీ, వాతావరణం ఏ విధంగా ఒక చెట్లు కానీ నదులు కానీ ఎంత బాధపడ్డాయి అన్న విషయాన్ని చాలా బాగా వివరించారు వాల్మీకి రామాయణంలో. రాముడు కూడా తను ఉన్నది అయోధ్యలోనే అయినా, ఒక చిత్రకూటంలో అయినా, దండకారణ్యంలో అయినా ప్రకృతికి ఏ విధమైన భంగాన్ని కూడా కలిగించలేదు. అంటే తను ఒక రాజు, అయోధ్యలో ఉంటే ఈ విధంగా ఉండాలి, అడవుల్లో ఉంటే ఇలా ఉండాలి అని ఆలోచించకుండా ప్రకృతిని ప్రేమించి గౌరవించాడు. అందువల్లనే ఆయన లోకాభిరాముడు, సకల గుణాభిరాముడయ్యాడు. అటువంటి రాముడికి మనందరము కూడా మన నుంచి దాసోహం తెలుపుకుంటూ చిన్ని కీర్తన. తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే ఆగమ వినుత రాగ విరహిత ఆగమ వినుత రాగ విరహిత త్యాగరాజనుత దాశరథే త్యాగరాజనుత దాశరథే తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే దాశరథే. ధన్యవాదాలు. మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ చేయాలి అని మనకి చక్కగా వివరించిన మధుమిత గారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులను, రమ్యశ్రీ గారిని, గౌరీ నిత్య గారిని కోరుతున్నాం.